అండర్ ఎస్టిమేటింగ్ ఇంజనీర్స్ ఈజ్ ఇంజూరియస్ టు వరల్డ్. ఇంజనీర్లను కించపరచడం ప్రపంచానికి హానికరం. ఏంట్రా ఈ పనులు? ఏం పనులు ఇవి? అన్నా అది యాది అన్నా అది ఆ రోజు ఊరికి వెళ్ళింటే బాబాయ్ 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 ఏంట్రా ఏంటి బాగున్నావా? బాగున్నా బాబాయ్. ఏంటి సంగతి మరి? ఇప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా బాబాయ్. మరి ఇంకేంటి మరి ఏం వ్యాపారం చేస్తావు? బాబాయ్ ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. జాబా? నువ్వా? ఏంట్రా ఏం ఆడుతున్నావు? వ్యాపారం చేసుకుంటే బాగుపడతావు. ఇంజనీరింగ్ వేస్ట్ రా. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఉయ్యాల ఊగినంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? బాబాయ్ అది అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? అమ్మా నాన్న ఇంకెక్కడ అమ్మా నాన్న? బెంగళూరు ఎప్పుడూ వెళ్ళిపోయారు. ఎందుకు బాబాయ్? ఎందుకంటావేంట్రా? నీ ఇంజనీరింగ్ పూర్తి చేసేకే పాపం అని ఇన్ని రోజులు కష్టపడ్డారా పాపం. అప్పులు చేసి వడ్డీలు కట్టలేక నీ కోసం ఎక్కడో దూరంగా ఉన్న బెంగళూరు, ఎక్కడో మన రాష్ట్రం కూడా కాదు, అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నారు. ఏం చేస్తాం మరి, మన పరిస్థితి అలా ఉంది. నా మాట విని వ్యాపారం చేసుకో, బాగుపడతావు. 2 ఆవులు తీసుకుపోతామే మనవి. టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ రా. నీ వల్ల ఏం అసలు శుద్ధ వేస్ట్ రా. ఇంజనీరింగ్లో చేరొద్దు అన్నా, విన్నావా? వినలేదు. ఇప్పుడు టైం వేస్ట్, అన్నీ వేస్ట్ రా. ఏం చేస్తాం మరి? నా ఆవులు ఏమంటావా? 2 ఏమన్నా తీసుకుంటావా? సరేనప్పా, ఉంటా మరి. నువ్వంటే ఇంజనీరింగ్ చదివావు, ఏం పని లేదు. నేనంటే ఏం చదువుకోలేదు, నాకు పని ఉంటుంది. ఉంటా మరి. కౌన్సిలింగ్ పద. బుద్ధుందరా నీకు? ఎవడో గొట్టంగాడు ఇంజనీరింగ్ అంటే తెలియని పనికి మాలేదువా, ఏదో అన్నాడు, సూసైడ్ చేసుకుంటావా? అసలు ఇంజనీర్ అంటే ఎవరో తెలుసారా నీకు? ఇంజనీర్ వేగం ఎంతో తెలుసా? 11.2 km/s. ఈ వేగాన్ని ప్రాణం నేను రాకెట్కి ఇచ్చే వేగం ఏంటో చూపెడరా. మన ఇంజనీర్ల పవర్ ఏంటో తెలుసా? 765 kV హై టెన్షన్ వైర్ ఎవరో చెప్తుంది. మన ఇంజనీర్ల బలం తెలియాలంటే దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫాని చూడు. ఇంజనీర్ల తెలివి తెలియాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంగ్లాండ్లో కట్టిన డ్యామ్ని చూడు. ఆ డ్యామ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆ డ్యామ్లో నీళ్లు లేనప్పుడు కనిపించని భారతదేశపు జెండా నీళ్లు పడగానే కనిపిస్తుందిరా. అసలు దేశాన్ని మలుపు తిప్పిన కార్లు, బైక్లు కనుక్కుంటే ఒక మెకానికల్ ఇంజనీర్ రా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్న సెల్ ఫోన్లు, ట్యాబ్లు కనుక్కుంటే ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు. అసలు ఇంజనీర్లో సోమర్థనం పుట్టినాకేరా రిమోట్లు, సెన్సార్లు పుట్టింది. ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్తే కానీ డాక్టర్ మందులు ఇవ్వలేడురా.
అదే ఒక ఇంజనీరు ఒక మెషిన్ దగ్గరికి వెళ్ళి దానిలో ప్రాబ్లం ఉందంటే అది ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చిందో తెలుసుకొని మరీ దాన్ని నయం చేస్తాడు. అంతెందుకు డాక్టర్ వాడే స్టెథోస్కోప్, ఎక్స్రే, ఈసీజీ, ఎంఆర్ఐ, స్కానింగ్, తోటకూర అన్నీ మన ఇంజనీర్ తయారు చేసినవే. ఇంజనీరింగ్ జాబ్ రాకపోవచ్చు, కానీ ఇంజనీరింగ్ జాబ్ రాలేదని ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి అసలు అవి ఇవి శోధించి గెలికి అన్నీ చేసి ఒక కొత్త ఆవిష్కరణ చేస్తాడు ఇంజనీరు. నీకు విషయం తెలుసా? తాగే నీరు, పీల్చే గాలి, మండే ఎండ, చెత్త చెదారం, ఆవు పేడ, ఆఖరికి మనిషి నడిచేప్పుడు వచ్చే కదలికల నుంచి కూడా విద్యుత్తు పుట్టిస్తాడు ఇంజనీరు. దాహం వేసిన ప్రతి మనిషి నీళ్ళని ఎలా తాగుతాడో లక్ష్యం ఉన్న ప్రతివాడు ఏదో సృష్టిస్తాడురా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణం లేని వస్తువు ప్రతి క్షణం నా దేవుడు ఎప్పుడు వస్తాడో, నాకు ప్రాణం ఎప్పుడు పోస్తాడా అని ఇంజనీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ దేవుడు మనిషికి ప్రాణం పోస్తే ఇంజనీర్ వస్తువుకి ప్రాణం పోస్తాడురా. అప్పటి నుంచి ఎవడైనా ఇంజనీర్ అని కించపరిస్తే వాడికి ఇంజనీర్ పవర్ అంటే ఇది అని చెప్పు కదా. రే శ్రీరామ్, బాగున్నావా? బాగున్నాను రా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను రా. ఇంజనీరింగా? జాబ్ వచ్చినట్టే, నేను చూసినట్టే. నువ్వు ముందు ఇంజనీర్ ద గ్రేట్ షార్ట్ ఫిల్మ్ చూసి తర్వాత మాట్లాడు. చల్. తాగుతాడో లక్ష్యం ఉన్న ప్రతివాడు ఏదో ఒక వస్తువుని సృష్టిస్తాడు. అసలు ఇంజనీర్ అంటే తెలుసా నీకు? Instruments that are analyzed, organized, summarized, debited and explained information that are illustrated, non-illustrated, hardbound, paperbound, paper jacket with forward content index that are understanding, enlightenment, enrichment, enhancement for the human brain of century, for the root of vision, sometimes methods. Okay. ఏందిరా ఇది? బుక్ సార్, బుక్. చెప్పురాడు ఎలాగో చాలే ఏది